ప్రపంచంలో స్ట్రోక్కి అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలసిస్ కానీ నంబర్ 1 ట్రీట్మెంట్ ఏదైనా ఉందా ప్రపంచవ్యాప్తంగా అంటే అది యాక్యుపంక్చర్ వైద్యం అండ్ స్టెమ్ సెల్ థెరపీ వైద్యం. ఇలాంటి రీజనరేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మన మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్స్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ప్రపంచంలోని ఎక్స్పర్ట్ కమిటీస్ కానీ బెస్ట్ ట్రీట్మెంట్గా దాన్ని పరిగణిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు విదేశాల్లో కూడా మనం చూసుకుంటే ఆల్రెడీ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్గా ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో విధాలుగా ఇప్పుడు 2014 నుంచి కృషి చేసి ఇప్పటి వరకు చెప్పాలంటే 88% కంట్రీస్లో ఇది లీడింగ్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్లో ఈ విభాగాల్లో ఈ వైద్యం అనేది అందుబాటులో ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోతే అవగాహన లోపం వల్ల మన హాస్పిటల్స్లో ఇంకా ఈ వైద్యం పూర్తి స్థాయిలో అంటే కొన్ని హాస్పిటల్స్లో వచ్చాయి నార్త్ ఇండియాలో కానీ కొన్ని గుజరాత్లో కానీ కొన్ని చోట్ల అవగాహన వస్తున్న చోట వచ్చాయి. కానీ ఇంకా మన చోట ఇంకా హాస్పిటల్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని డిపార్ట్మెంట్స్ అనేవి డెవలప్ చేయలేదు. ఐసీఎంఆర్ కూడా దీనికోసం ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఆల్రెడీ WHO అయితే ఎప్పుడో గైడ్లైన్స్ తయారు చేసేసింది. ఒక 1 to 3 months లోపు ఎవరైనా అంటే యూజువల్గా ఏమవుతుంది ఒక 10 days 15 days ఇప్పుడున్న హాస్పిటల్స్లో మిమ్మల్ని పెట్టుకొని కొద్దిగా మీ ఎమర్జెన్సీ వైటల్స్ అన్నీ కంట్రోల్ అయ్యాక ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పేసి డాక్టర్స్ చేతులు ఎత్తేయడం జరుగుతుంది. సో అక్కడ పేషెంట్ మళ్ళీ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ కోసం ఫిజియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫిజియోథెరపీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఆ సిచ్యువేషన్లో అంటే పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన వెంటనే నేను జీవితంలో మళ్ళీ లేవలేను అనే ఒక స్ట్రోక్ ట్రామాలో పేషెంట్ భయంతో అలా గడుపుతూ ఉంటాడు. సో రోజు వచ్చి ఫిజియోథెరపిస్ట్ మీ చెయ్యి కాలు ఆడించడం వల్ల మీకు ఒక ధైర్యం కలుగుతుంది అండ్ ఒక అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందో అంటే మీ బ్రెయిన్లో ఎంతవరకు యాక్టివిటీ ఉందో అంతవరకు కదలికలన్నీ కూడా మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే పేషెంట్ భయపడిపోయి నేను ఇంకా నేను జీవితంలో నేను కదలలేనేమో అని ఒక భయాందోళనకే చెంది వాళ్ళు కదలరు కాబట్టి సో పేషెంట్కి ఫిజియోథెరపీ డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. కానీ అది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే పేషెంట్ ఎంతవరకు బ్రెయిన్లో మూమెంట్స్ ఉన్నాయో అంతవరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. సో మేజర్ పేషెంట్స్లో మోటార్ ఏరియా బ్లాక్ అవ్వడం, స్పీచ్ ఏరియా బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళకు స్పీచ్ మన మోటార్ యాక్టివిటీ అంటే కాళ్ళు చెయ్యి సరిగా పనిచేయకపోవడం అనేది ఉంటుంది. సో ఎంతవరకు వాళ్ళు రియలైజ్ అవుతారో అంతవరకు డెఫినెట్లీ మనకి ఫిజియోథెరపీ వరకు హెల్ప్ అవుతుంది. బట్ అంతకు మించి రిజల్ట్స్ రావాలి అని అంటే మనం ఇమీడియట్గా యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ వితిన్ 1 to 3 monthsలో తీసుకున్న ఒక 1 month to 3 months లోపు లేదా మ్యాక్సిమం కొంచెం క్రానిక్ కేసెస్లో అయితే మనం 3 to 6 months పైన కంప్లీట్గా మళ్ళీ 90 to 95% అబోవ్ లేదా కొన్ని సందర్భాల్లో 100% కూడా రికవర్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే 6 months to 1 year లోపు వచ్చినా కూడా ఒక 3 to 6 months కష్టపడితే పూర్తిగా మళ్ళీ రికవర్ చేసుకునే అవకాశం ఉంది. సో 6 months to 1 year తర్వాత పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ సెల్స్కి బాడీ నర్వస్ సిస్టమ్కి ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ రావడం వల్ల బ్రెయిన్లో ఇంకా అంటే ఎప్పటికీ కనెక్షన్స్ రిస్టోర్ అవ్వవేమో అని బాడీ బ్రెయిన్ సెల్స్ని డీజనరేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ కణాలు ఇంకా పూర్తి స్థాయిలో పనికి రాకుండా పోవడం వల్ల పర్మనెంట్గా ఈ విధంగా యాక్టివిటీ ఉండాలన్నట్టు బాడీ మొత్తం కూడా మొత్తం చేంజెస్ అనేది మాడిఫికేషన్స్ అనేది చేసుకుంటుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు నా చెయ్యి నేను ఒక 1 month కదిలించకుండా ఇలాగే పెట్టేశాను అనుకోండి, ఏమవుతుంది నా బ్రెయిన్ సెల్స్కి కంప్లీట్గా దీనికి ఉన్న కనెక్షన్ అనేది మెల్లిమెల్లిగా కోల్పోవడం జరుగుతుంది. నేను మళ్ళీ చెయ్యి కదిలేయాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ నా బ్రెయిన్ సెల్స్కి ఇదంతా కూడా రీఎడ్యుకేట్ అవుతానే నేను మళ్ళీ కదిలించగలుగుతాను. సో పెరాలసిస్ పేషెంట్లో ఎందుకంటే కదలికలు చాలా మటుకు రావట్లేదు కాబట్టి వాళ్ళు కదిలించారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో బ్రెయిన్ సెల్స్ అనేవి డీజనరేట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో డీజనరేట్ అయిన పేషెంట్కి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఏ డాక్టర్ని అడిగినా కూడా అదే విషయం చెప్తారు. సో బట్ అక్కడ అలాంటి కేసెస్లో కూడా లేట్ స్టేజెస్లో కూడా ఒక 80 to 90%, 95% కొన్ని సందర్భాల్లో 100% రిజల్ట్స్ కూడా
మనము ఆక్యుపంక్చర్, స్టెమ్ సెల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, బ్రెయిన్ సంబంధించిన టార్గెటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ పరంగా మనం చేయడం వల్ల లేట్ స్టేజ్లో కూడా ఈవెన్ రికవరీ చేయొచ్చు. కాకపోతే చాలా టైంతో కూడుకునే విషయం, ఎందుకంటే బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయాలి. మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనము ఆహారంలో, జీవన శైలిలో అండ్ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడానికి మెడిసిన్స్ వాడుతూ బ్రెయిన్లో జరిగిన డ్యామేజ్ అయిన సెల్స్ అన్నీ కూడా రీజనరేట్ అవ్వడానికి స్టెమ్ సెల్ థెరపీ. సో బ్రెయిన్ అన్నిటికంటే స్లోయెస్ట్ రీజనరేటివ్ సైకిల్ ఉండడం వల్ల 1 to 2 years పడుతుంది. వాళ్ళ బ్రెయిన్ సెల్స్ అన్ని రీజనరేట్ అవ్వడానికి ఒక 1 to 2 years పడుతుంది. సో 1 to 2 years వెయిట్ చూడాలని కాదు, బ్రెయిన్ సెల్స్ ఎలా ఎలా రీజనరేట్ అవుతుంటే పేషెంట్లో మెల్లిమెల్లిగా ఆ మోటార్ మూమెంట్స్ అనేవి చిన్న చిన్న మార్పులు వాళ్ళ యాక్టివిటీస్లో కనబడుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ పేషెంట్ ఏదో చిన్న యాక్టివిటీలో, అంటే చేతులు కదిలించడంలోనో దేంట్లోనో ఒక యాక్టివిటీలో మార్పులు కనబరుస్తూ ఉంటారు. సో రీజనరేట్ అవుతున్న కొద్దీ మనకు బాడీలో మార్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే సిగ్నల్స్ బాగా మనకు అందుతున్నాయని మనకు కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు లేట్ స్టేజ్లో మనం యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఇంకా ఇవన్నీ న్యూరోస్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ ఇచ్చేసి సిగ్నల్స్ మళ్ళీ బూస్ట్ చేసుకొని బ్రెయిన్ సెల్స్కి, నరాల వ్యవస్థకి మళ్ళీ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి అప్పటిదప్పుడు మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల మెల్లిమెల్లిగా లేట్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా ఒక 1.5 year 2 years డ్యూరేషన్లో కంప్లీట్గా మనకు ఒక 60 యావరేజ్గా మనం చూసుకుంటే లేట్ స్టేజ్లో కూడా ఒక 60% మినిమం రిజల్ట్స్ నుంచి 95% రిజల్ట్స్ వస్తున్నాయి. దానికే వాళ్ళు చాలా సంతోషపడతారు, ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకునే పరిస్థితిలో చాలామంది పేషెంట్స్ తయారవుతున్నారు. కాబట్టి లేట్ స్టేజ్లో, అంటే జీవితంలో రాదు అనుకున్న వాళ్ళకి ఒక 50-60% రిజల్ట్స్ వచ్చినా కూడా చాలు కదా. సో అలాంటివి కొన్ని కేసెస్లో అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా రిజల్ట్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. అలాగే ఈ యాక్సిడెంట్స్ వల్ల డ్యామేజ్ అయిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి, హెడ్ ఇంజరీస్ అయ్యి కూడా అలాంటి కేసెస్లో కూడా మేము చాలా సక్సెస్ పొందాము. సో ఒక కేసు ఆల్మోస్ట్ 1.5 year 2 years వరకు బెడ్ రిడన్ ఉన్న పేషెంట్ కంప్లీట్గా వైఫ్ని, అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీని కూడా మర్చిపోయి కాలు చేతులు పడిపోయిన పేషెంట్ని కూడా మేము ఒక 1.5 year ట్రీట్మెంట్ చేయడం వల్ల 70 to 80% స్పీచ్ కానీ, మళ్ళీ తెలివితేటలు కానీ, లేకపోతే మొత్తం ఫిజికల్గా డిపెండెన్సీ లేకుండా తన పనులు తను చేసుకునే పరిస్థితిలో. మీ పేరేంటమ్మా? సురేష్. ఏంటి సురేష్, ఏ ప్రాబ్లంకి వచ్చినాను? ఏ ప్రాబ్లం వచ్చింది నీకు? ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హెడ్ సైడ్, రైట్ సైడ్ వచ్చిందా? సో రైట్ సైడ్, రైట్ లెగ్, స్పీచ్ కూడా ఎఫెక్ట్ అయింది నీకు. సో ఇది అంటే నీకేమైనా అలవాట్లు ఉండేనా ముందు? ఏమైనా డ్రింక్ అలవాటు ఉండే. సో ఇది వచ్చి ఎంతకాలం అయింది నీకు స్ట్రోక్? 9 months. సో స్ట్రోక్ వచ్చిన 9 months. నీకు ముందు ఎట్లా ఉండే? మన దగ్గర రాకముందు నీకు నీ స్పీచ్ కానీ, నీ నడక కానీ, ఇవన్నీ కానీ ఎట్లా ఉండే నీది? స్పీచ్ అసలు స్పష్టంగా లేకపోయేది కదా, ఎవరికి అర్థమయ్యేది కాదు నువ్వు మాట్లాడేది. ఇప్పుడు మంచి క్లియర్ అయిందా? అందరికీ నీ మాటలు అన్నీ స్పష్టత వినబడుతుందా? క్లియర్గా వినబడుతుంది. తర్వాత నీ కాలు ఎట్లా ఉంది ఇప్పుడు? నీ నడక ఎట్లా ఉంది? ఒకసారి నడిచి చూపి నాకు ఒకసారి. అప్పటికిప్పటికి ఏం మార్పు వచ్చింది నీ నడకలా? ఫ్రీగా నడుస్తున్నావు అప్పటికిప్పటికి? రన్నింగ్ అవి కూడా చేసే పరిస్థితి ఉంది. అప్పుడు చేయగలుగుతుండేనా? క్రాస్ వెళ్ళిపోతుండే, తేడా పడుతుండే అంతా, స్టెప్ అంతా కూడా. చెయ్యిది నీకు లిమిటెడ్ ఇంప్రూవ్మెంటే వచ్చింది, కానీ వచ్చిన ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది? అదే ముందు ఎట్లుండే? ఇంకా చెయ్యి దగ్గరకు ఉండే, ఇప్పుడు అది ఫ్రీగా వదిలినట్టు అయింది, కానీ ఇంకా ఉంది, చేతిలో ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ ఎన్ని రోజులు అయింది మన ట్రీట్మెంట్ మొదలుపెట్టి? ఎన్ని రోజులు అయింది? 1 month ప్రోగ్రెస్. ఇది 1 monthలో వచ్చిన రిజల్ట్. ఓకే, సరే. ముందు ఇంతకుముందు ఎక్కడైనా హాస్పిటల్స్కి వెళ్ళినావా? ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నావు? అంతే, మెడిసిన్స్ వాడినావు, అక్కడ కూడా ట్రై చేసినావు, రిజల్ట్ ఏం కనబడలేదు. ఓకే, సో 1 monthలో మంచి ప్రోగ్రెస్ వచ్చింది. వచ్చిన దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్గా ఇంకా మిగతాది కూడా వచ్చేస్తుంది, ఏం టెన్షన్ పడ. రికవర్ అయిన వాళ్ళు, అంటే ఈవెన్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా డెఫినెట్లీ మనకి రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో
డెఫినెట్గా చాలా మటుకు హెల్ప్ అవుతాయి. సో పెరాలిసిస్ ఏ కండిషన్ వల్ల వచ్చినా, నార్మల్గా మీ ఆరోగ్య పరిస్థితిలో వచ్చిన ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చి మీకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి స్ట్రోక్ వచ్చినా, లేదా ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల కూడా మీకు డ్యామేజ్ అయ్యి పారలైజ్ అయినా కూడా, లేదా వెన్నుపూసలో డ్యామేజ్ అయ్యి కాళ్ళు పడిపోయినా, చేతులు పడిపోయినా, కొన్ని సందర్భాల్లో మనము అంటే తీవ్రమైన డ్యామేజ్ లేని వాళ్ళు, జస్ట్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకైతే ఈవెన్ వెన్నుపూసలో వచ్చిన పారాప్లీజియా లాంటి పెరాలసిస్ని కూడా మనము అవుట్ ఆఫ్ 150 కేసెస్లో మనం రికవర్ చేసే అవకాశాలు ఉంటాయి.